నా గొంతులో ప్రాణం ఉండగా నా భూమి ఇవ్వను. నాకు నా కుటుంబానికి హోంమంత్రి అనిత వల్ల ప్రాణహాని ఉంది. నా ప్రాణం పోతే ఆవిడదే బాధ్యత. కక్షపూరితంగా తన ల్యాబ్ ను సీజ్ చేశారని రోడ్డుపై బైఠాయించి మహిళ ఆవేదన. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఘటన. పదవి చేతుల్లో ఉందని ఇబ్బంది పెడతారా? ఓటేసిన ప్రజలకు మాట్లాడే హక్కు లేదా? మనిషి బతకాలంటే రాజకీయ అండ ఉండేలా చేశారని మహిళ ఆవేదన. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అంటే ముందుగా ప్లాన్ గా వచ్చారు. ఈరోజు ప్లాన్ గా వచ్చి చేశారు ఇదంతాని. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒత్తిడి వల్ల చేయవలసి వచ్చింది. లేకపోతే అనకాపల్లి జిల్లాలో ఇంకా చాలా ల్యాబ్లు ఉన్నాయి. ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి? దారుణమైన ల్యాబ్లు, రిజిస్ట్రేషన్ లేవు. ఈరోజు నక్కపిల్ల ల్యాబ్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఏ ల్యాబ్లు పాదాలు చేస్తున్నారు ఈరోజు. ఈరోజు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు అంతాని భూములు ఇవ్వమని క్వశ్చన్ చేసినందుకు ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చారు హోమ్ మినిస్టర్. ఒక మహిళ అయ్యుండి ఈరోజు, ఒక మహిళ అయ్యుండి ఈరోజు ఒక లేడీని ఇంత బాధ పెట్టి ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చింది హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ దారుణమైన రాజకీయం చేస్తున్నారు ఈరోజు. ఆ రాజకీయం చేసిన దానికి అంతా సమాధానం చెప్పాల్సిందే. ఈరోజు సమాధానం చెప్తే కానీ నేను ఇక్కడి నుంచి లేవను. అసలు నా ల్యాబ్ ఎందుకు సీజ్ చేశారు? ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేదాలు తీసుకున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్ లేరు. చుట్టుపక్కల 4 ల్యాబ్లు ఉన్నాయి. 2 ల్యాబ్లు ఎక్స్రే మిషన్లు ఉన్నాయి. వాళ్ళకి సర్టిఫికెట్లు ఉన్నాయా? ఎక్స్రే మిషన్లు ఎలా ఉన్నాయి మరి వాళ్ళ దగ్గర? ఈరోజు ఎక్స్రే టెక్నీషియన్ లేరన్నారు. ఏం చేస్తారు ల్యాబ్లు అన్ని? అనకాపల్లి జిల్లా మొత్తం ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి ఈరోజు? అన్ని ల్యాబుల్లో కూడా చూడవలసిందే. మరి ఈరోజు నా ఒక్క ల్యాబ్తో చేస్తే ఎలా కుదురుతుంది? నా ఒక్క ల్యాబ్కి 3 డిపార్ట్మెంట్లు వచ్చి ఎంత కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి ఈరోజు? ఒక భూమి ఏమని అన్నాననే ఉద్దేశంతో మేడం ఇలా చేశారు అంతాని. ఎవడి భూమి ఎవడిస్తాడు? ఈరోజు ల్యాబ్లు మూసేస్తే భూమి ఇస్తావా? అస్సలు ఇవ్వను. నా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు నా భూమి ఇవ్వను. బల్క్ డ్రగ్ మార్కెట్కి నా భూమి ఇవ్వను. నా ప్రాణం పోయినా ఆవిడదే బాధ్యత. నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది. అది కూడా హోమ్ మినిస్టర్ ద్వారానే. హోమ్ మినిస్టర్ వల్ల నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది. నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి కృపదీయాలని చూస్తున్న హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ డామ్ డామ్. మహిళల పట్ల హోమ్ మినిస్టర్ డామ్ డామ్. హోమ్ మినిస్టర్ ఇలాగాల హోమ్ మినిస్టర్ దారుణమైన కక్షపూరిత రాజకీయం చేస్తుంది ఈరోజు. హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిందే ఈరోజు. హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి ఈరోజు. నాకు ఏ కారణాలతో నా ల్యాబ్ సీజ్ చేశారో అవన్నీ కానీ ఇవాళ అనకాపల్లి జిల్లాలో ల్యాబ్లు అన్నిటికీ ఉన్నాయా లేవా ఈరోజు సమాధానం చెప్పాలి. నాకు చెప్పిన తర్వాతే నేను ఇక్కడి నుంచి లేస్తాను. లేదా అప్పటి వరకు నేను ఇదే రోడ్డు మీద కూర్చుంటాను. నా ల్యాబ్ వచ్చి నా జీవనోధారం బాగొట్టేసి ఒక మహిళ తరపున ఇంత కక్షపూరితంగా చేసిన రాజకీయం ఆవిడికి ఎవరండి హోమ్ మినిస్టర్ ఇచ్చారు? ఎవరు ఇచ్చారండి ఆవిడికి హోమ్ మినిస్టర్? మహిళల మీద ఇబ్బంది పెట్టడానికి ఇచ్చారా హోమ్ మినిస్టర్ ఆవిడికి? మహిళల తరపునట్టు మళ్ళీ ఆ ఇలాకాలో నియోజకవర్గంలో ఒక మహిళను ఇంత దారుణంగా అంచబెట్టిన ఆవిడికి మహిళల తరపున హోమ్ మినిస్టర్ ఆవిడికి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఆవిడికి ఇలాంటి రాజకీయం చేయడానికి హోమ్ మినిస్టర్ ఆవిడికి రాజకీయం చేతిలో ఉన్నదని చెప్పి ప్రజల హక్కులను నేల రాస్తుంది ఆవిడ. ఏమనుకుంటున్నారు రాజకీయం చేతిలో ఉందని? అంటే ప్రతి ఒక్కరి చేతిలో రాజకీయం కావాలి ఈరోజు గెలవాలంటే. రాజకీయం కావాలి. ఇప్పుడు ప్రతి మనిషి చేతిలో రాజకీయం ఉండాలి. ఈరోజు మనిషి బ్రతకాలంటే రాజకీయ పట్టు ఉండాలన్నమాట. ఈరోజు రాజకీయ పట్టు లేకపోతే ఎవరు మనుషులు కూడా బ్రతకడానికి లేదు. రాజకీయ పట్టు ఉండాలి ఈరోజు మనిషి బ్రతకాలంటే. పదవి చేతిలో ఉన్నదని చెప్పి ఎవరినైనా ఇబ్బంది పెడతారా? ఈరోజు మాట్లాడే హక్కు లేదా? మేము ఓటేసి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మాట్లాడే హక్కు ఎందుకు లేదు? పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈరోజు నా ప్రాణం పైన ఆవిడ ఈరోజు సమాధానం చెప్పి తీరాలి. సమాధానం చెప్పాలి. హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిందే. కక్షపూరిత రాజకీయం చేసిన హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి. ఈరోజు నాకు ఏ రకంగా నోటీస్ ఇచ్చి ఈరోజు 3 డిపార్ట్మెంట్లు కలిసి ఈరోజు నా ల్యాబ్ సీజ్ చేయడం జరిగింది. తునిలో కూడా ల్యాబ్ సీజ్ చేయడం జరిగిందండి. తునిలో పార్ట్నర్షిప్ ఉందని ఈరోజు తుని ల్యాబ్ కూడా సీజ్ చేయడం జరిగింది. మెడికల్ డిపార్ట్మెంట్ రాకుండా ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆదేశంతో వచ్చి సీల్ చేశారు. ఇంకా బాబు నా దగ్గరికి మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చారు పాపం. 3 కలిసి వచ్చారు పాపం. అదైతే ఎవరో రాకుండానే సీల్ చేశారు. దీని అన్ని చూస్తే కక్షపూరిత రాజకీయం కాదా ఇది? గత 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్
రాజకీయం చేయట్లేదు, మనుషుల్ని ఇబ్బంది పెట్టడం ఎవరు మాట్లాడకూడదా? మీరు కూడా అలా మాట్లాడే కదా ఈరోజు హోమ్ మినిస్టర్ అయ్యారు. మాట్లాడితే తప్పేంటి? మాట్లాడకూడదా? ఎవరి భూముల్లో కడతారు బల్క్ డ్రగ్ పార్కులు? ఎవరి భూముల్లో కడతారు బల్క్ డ్రగ్ పార్కులు? మీ భూములు ఏమన్నా ఉంటే కొనుక్కొని కట్టుకోండి. మీ పార్టీ భూములు కానీ మీ నాయకులు కానీ భూములు ఉంటే కట్టుకోండి. ఎవడొప్పు సొమ్మని ఎవడి భూముల్లోకి వస్తారు? భూమి గురించి అడిగామని చెప్పి ఈ రోజు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తారు. మీకు చేతనైతే మీరు భూములు కొనుక్కొని కట్టుకోండి. ఎవడి భూముల్లోకి వచ్చి ఇలా కక్షపూరితంగా ఈ రోజు ల్యాబ్ మూసేస్తే సరిపోదు. రేపొద్దున సమాధానం చెప్పాల్సిందే. హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి. దీనికి పర్యవసానం హోమ్ మినిస్టర్ అనుభవించాల్సిందే. ఈ రోజు ఒక ల్యాబ్ అని చెప్పి ఈ రోజు చిన్న చూపు చూసి ప్రజలే కదా ఏమీ చేయలేరు, వాళ్ళకి వెనకతలు ఉన్న ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలని చెప్పి ఈ రోజు హోమ్ మినిస్టర్ కక్షపూరిత రాజకీయం చేస్తున్నారు. ఒక నా విషయమే కాదు, అక్కడ బల్క్ డ్రగ్ పార్కులో ధర్నా చేసే ప్రతి ఒక్కరిని కూడా ఇదే రకంగా ఇబ్బంది పెడుతున్నారు. హోమ్ మినిస్టర్ వెనకాతల నుంచి మీకు అభయస్తం ఇస్తామని చెప్తున్నారు. వెనక నుంచి ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఆర్థికంగా దెబ్బ కొడితే వాళ్ళే వచ్చి భూములు ఇస్తారా అన్న ఒక్క నినాదం. ఎవ్వరు నా భూమి నా గొంతులో ప్రాణం ఉండగా నా భూమి ఇవ్వను. హోమ్ మినిస్టర్ కి ఇదే చెప్తున్నాను, కక్షాపూరిత రాజకీయాలు మానుకోండి, లేదంటే మీ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఈరోజు ఒక మహిళ మీద మీరు ఇంత దారుణమైన చర్య చేసినందుకు